ఈ 76వ సంకీర్తనలోని ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని రాస్తున్నాడు అని అంటే, యోదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారమున్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ప్రియులను గమనించండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించుండగా నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఇదిగో మా అందరితో మీరు మాట్లాడి ఉపదేశమును మాకు బోధించమని యేసు నామమున అడుగుచున్నాడు తండ్రి, ఆమేన్. దేవుడు ప్రసిద్ధుడు, దేవుడు గొప్పవాడు. దేవుని యొక్క గొప్పతనము అసపు రాస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో రాస్తున్నాడు. ఆయన నామం ఎంత ఉన్నతమైనదో రాస్తూ ఉన్నాడు. ఆయన ఎంత మహామహిమ కలిగిన వాడో రాస్తున్నాడు. ఏంటి ఆయన గొప్పతనం అంటే, యోధాలో దేవుడు ప్రసిద్ధుడు, దేవుడు ప్రసిద్ధుడు. ఆయన కార్యాలు గొప్పవి, ఆయన అద్భుతాలు గొప్పవి. యోధాలో ఆయన చేసిన మహత్కార్యాలు గొప్పవి. ఇశ్రాయేలు పక్షాన ఎన్నో కార్యాలు చేశాడు. ఇశ్రాయేలు విషయంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ప్రియులారా. ఏమండి, ఇశ్రాయేలు నడిపించే విషయములో, ఎరుకో కోటగోడల విషయములో వినండి, దేవుడు ఎన్నో అద్భుతాలు ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేస్తూ ఉన్నాడు. దావీదు విషయములో ఏమండి, యోధాలో నుంచి దావీదు ప్రార్థించగా, ఏమండి యెరూషలేము తట్టు దానియేలు ప్రార్థించుచూ ఉండగా యెరూషలేము తట్టు ఏమంటే కిటికీని తెరిచి అటువైపుగా చేతులెత్తి ప్రార్థించేవాడు. ఎందుకో తెలుసా? దేవుడు కార్యములు చేయవాడు, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన మనలో మార్పులు ఉంటాయేమో కానీ దేవునిలో మార్పులు ఉండవు. ప్రకృతిలో మార్పులు ఉన్నాయేమో కానీ దేవునిలో మార్పులు ఉండవు. ప్రపంచంలో మార్పులు ఉండొచ్చు కానీ దేవునిలో మార్పులు ఉండవు. ఆయన ప్రసిద్ధుడు. ఆయన ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది అని అంటే, ఆయన నామములో ఏది అడిగితే అది అనుగ్రహిస్తున్నాడు. వింటున్నారా? ఇశ్రాయేలీలో ఆయన నామమున ప్రార్థన చేశారు. ఐగుప్తులో బానిసలుగా ఉంటూ, ఐగుప్తులో ప్రియులరా బానిసత్వము అనుభవిస్తూ, తండ్రి కానానుకు మమ్మల్ని నడిపించువా, పాలు తెన్నులు ప్రవహించు దేశమునకు మమ్మల్ని నడిపించువా, అబ్రహాముకు వాగ్దానం చేసావు కదా, నీ వాగ్దానాలు నెరవేర్చవా, నాకు సహాయం చేయవా, మిమ్మల్ని ఆశీర్వదించదని అంటున్నావు కదా, ఇదిగో ఈ భారం నుంచి మమ్మల్ని విడిపించవా, ఈ శ్రమ నుంచి మమ్మల్ని తప్పించవా అని ఇశ్రాయేలును మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఏ నామమునంటే వారు దేవుని నామములు, యెహోవా నామములు వారు ప్రార్థన చేశారు. ఆయన నామము గొప్పది. ప్రియులారా గమనించండి. అంతేకాదు ప్రియులారా, ఆయన నామం ఎంత గొప్పది అని అంటే, యెరూషలేములోను ఏమండి ఆ యొక్క షాలేములో ఆయన గుడారం ఉన్నదంటున్నాడు, సియోనులో ఆయన ఆలయం ఉన్నదంటున్నాడు. ఆయన ఆలయానికి యెరూషలేములోని వినండి పిల్లరా, ఆయన ఆలయం ఉన్నది. ఆ ఆలయమును దర్శించుటకు అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వెళ్ళి ఆలయాన్ని దర్శిస్తున్నారు ఆ రోజుల్లోనే. వింటున్నారా? అప్పుడే దర్శించడం కాదండి, ఇప్పుడు కూడా దర్శిస్తున్నారు యెరూషలేముని. అనేక మంది వెళుతున్నారు యెరూషలేము యాత్రకు వెళ్ళి ఏమైనా ఆ యెరూషలేమును చూచి ఏమైనా సంతోషించి ప్రభువుని స్తుతిస్తూ వస్తున్నారు. సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ఆయన ఆలయములు ఏం జరుగుతాయి అంటే, ఆయన ఆలయములో అద్భుతాలు జరుగుతాయి. ఆయన ఆలయములో నీకు ప్రశాంతమైనటువంటి నీ హృదయంలో నెమ్మది దొరుకుతుంది. ఆయన ఆలయములో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఆలయములో నీతో మాట్లాడతాడు. వింటున్నారా? ఆలయములో ఏముంటుందంటే దైవ స్తుతి ఉంటుంది. ఆలయములో ఏముంటుందంటే దేవుని వాక్యం ఉంటుంది. ఆలయములో ఏముంటుందనంటే ప్రియరా దేవుడు నీతో సహవాసం చేస్తూ అనేకమైన విషయాలు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నా ప్రియమైన వారు గమనించండి. అయితే ఆయన నామములో ఏమండి ఏది అడిగితే అది నీకు అనుగ్రహించబడతాది. యేసు నామములోనే ఏ దెయ్యమా పో అంటే దెయ్యాలు వణుకుతూ ఉన్నాయి. యేసు నామములో ఈ రోగమా పో అంటే దేవుడు స్వస్థతనిస్తున్నాడు. అంటే యేసు నామములో శక్తి ఉన్నది.
ప్రభు నామములో విడుదల ఉన్నది. ప్రభు నామములో దురాత్మలు వణుకుతూ ఉన్నాయి. యేసయ్య నామములో ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఆయన నామము గొప్పది. దేవునికి స్తోత్రం. ఆయన నామము గొప్పది. అన్ని నామముల కంటే పైన ఉన్న నామం అది. వింటున్నారా? అన్ని నామముల కంటే పైనామము. వింటున్నారా? అందరికంటే ఉన్నతుడు ఆయన, అందరికీ పైగా ఉన్నవాడు ఆయన. ఆయన అమరత్వములో ఉన్నవాడు, నిత్యుడు. ఆయన నిత్యుడు, నిత్యము నివసించువాడు. వింటున్నారా? అందుకనే ఆయన నామము గొప్పది. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర గడగడలాడి ఏమండి నమస్కరించి వణుకుచూ ఉన్నాయి. ఆయన నామము గొప్పది. నా ప్రియమైన వాళ్ళరా, అంతేకాదు 9వ చరణంలో మనం చూడగలిగితే, దేశములో శ్రమ నొందిన వారిని రక్షించుటకే న్యాయము తీర్చుటకు దేవుడు లేచున్నాడు. ఎవరిని అంటే శ్రమ నొందిన వారిని రక్షించటానికి. శ్రమలో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? కష్టములో ఉన్నావా? శోధనలో ఉన్నావా? ఇబ్బందులో ఉన్నావా? నిశ్చయముగా నా దేవుడు నిన్ను రక్షించుటకు లేచి నీ దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? శ్రమలోని, బాధల్లోని, కష్టములో, అనారోగ్యముతో మంచము పట్టి ఉన్నా, ఒంటరిగా ఉన్నా, దిగులుతో ఉన్నా, హాస్పిటల్ పాలై నీవు ఒంటరిగా ఉన్నా, ఆయన నీ దగ్గరికి వస్తాడట. ఏం రాస్తున్నాడండి? ఏమండి? దేశములోని శ్రమనొందిన వారిని రక్షించుటకై న్యాయం తీర్చుటకు దేవుడు లేచి ఉన్నాడు. శ్రమలో ఉన్నానండి, బాధలో ఉన్నానండి, కష్టములో ఉన్నానని కుమిలిపోవద్దు, ఏడవద్దు, దుఃఖపడవద్దు. నీ కన్నిటిని దేవుడు తుడుచునుగాక. నీ శ్రమలన్నిటిలో నుంచి నా దేవుడు తప్పించునుగాక. ఏంటో నీ శ్రమ? నీ ఆరోగ్య పరిస్థితుల గురించా? నీ బిడ్డల గురించా? వ్యాపారం గురించా? కుటుంబంలో జరుగుతున్న సమస్యల గురించా? నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ దుఃఖములో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, నిశ్చయముగా నా దేవుడు నిన్ను రక్షించునుగాక, నిన్ను విడిపించునుగాక, నిన్ను తప్పించునుగాక. దిగులు పడవద్దు, ధైర్యం తెచ్చుకో. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలో తెలుసా? ప్రభు లేచి ఉన్నాడు నీకు న్యాయం తీర్చడానికి. ప్రభు రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరి దగ్గరికి వస్తావయ్యా? శ్రమ నొందిన వారి దగ్గరికి నేను వస్తాను. నువ్వెలా అనుకోవచ్చు, నా బ్రతుకులు ఎన్నో అవరోధాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని బాధలో ఉన్నావా? దిగులు పడుతూ ఉన్నావా? అయ్యో, ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళుతున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, కానీ ఎందుకో కన్నీళ్ళు, ఎందుకో దుఃఖం, ఎందుకో వేదన, ఎందుకో శ్రమ. ఒకటి అయిపోయింది అనుకునే సమయానికి మరొకటి వచ్చేస్తుంది, ఒకటి అయింది అనుకుని మరొకటి మీద పడుతుంది. ఏంటి బాధలో అని కుమిలిపోతున్నావా? నీకు న్యాయము నా ప్రభు తీర్చునుగాక. నీకు న్యాయము తీర్చడానికి ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ప్రియులారా, అంటున్నాడు కదా, న్యాయం తీర్చుటకే ఆయన లేచి ఉన్నాడు అంటున్నాడు. 11వ చరణం మనం చూస్తే, మీ దేవుడని యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఏదైతే వడంబడిక చేసుకుంటున్నావో దేవుని సందులో ఆ మొక్కుబడి చెల్లించు. వింటున్నారా? ప్రభువా, నేను కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాను అని అనుకున్నావా? అది చెల్లించే త్వరగా. లేక కానుకిస్తాను అనుకున్నావా? అది ఇచ్చే త్వరగా. లేక నీ బిడ్డను దేవునికి సమర్పించుకొని సేవకు సమర్పించాను అని దేవుడి దగ్గర మొక్కుకున్నావా? త్వరగా నీ మొక్కుబడి చెల్లించే. ప్రియులారా, గమని, ఏదైనా నువ్వు చేద్దామనుకొని దేవుని దగ్గర అనుకుంటే అది త్వరగా చేయాలి. నీ మొక్కుబడులను దేవునికి చెల్లించాలి. వింటున్నారా? సమూయేలు ప్రవక్త, వినండి, అంత గొప్పవాడు అవ్వడానికి కారణం తన తల్లి హన్నా దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంది. ఇదిగో నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డ పాలు విడువగా నేను తీసుకొచ్చి నీ సన్నిధికి నీకు అప్పగించేస్తానయ్యా అని చెప్పింది. మొక్కుకుంది. ఆ మొక్కుబడిని వెంటనే చెల్లించేసింది. తద్వారా ప్రియులారా, మరలా దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. వింటున్నారా? వినండి, దేవుని సన్నిధిలో నువ్వు మొక్కుకున్న మొక్కుబడులను వెంటనే చెల్లించాలి. వాటిని లేట్ చేయకూడదు. లేట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే
శ్రమలు అవుతున్నాయి, సఫర్ అవుతున్నావు, శోధన వెంబడి శోధన. అందుకనే దేవునికి ఏదన్నా అనుకున్నావనంటే అది చెల్లించు, లేకపోతే మొక్కుబడి చేసుకోవడమే మానే, మొక్కుబడి చేసుకోవడమే మానే అంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? ఆయన చుట్టూ ఉన్న వారందరూ వినండి, భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలెను. అధికారులు పొగరును ఆయన అణచివేయువాడు. ఆయనకు కానుకలు తెచ్చి ఆయనకు అర్పించాలి. దేవుడికి ఏమి ఇవ్వగలం? అన్నీ ఆయనవే కదా. అయితే నీవు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండాలి. ప్రభువా, నాకు ఇచ్చిన దానిలో నేను కొంచెం నీకు ఇస్తున్నాను, కానుకను అర్పించి ఆయనను ఘనపరచాలి, గౌరవించాలి, ప్రేమించాలి ప్రియులరా. అంతేకాదు అధికారులు పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. పొగరు ఉందా? ఆ పొగరును అణిచేస్తాడు ఆయన. వింటున్నారా? పొగరికి ఎవరైనా అజమాయిషి చేస్తూ ఉంటే ఆయన అణచివేస్తాడు. భూరాజులకు ఆయన భీకరుడు. అందుకనే ఆయన ప్రసిద్ధుడు. యోధాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. ఆ నామములో ప్రియులరా ప్రసిద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, ఉన్నతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, గొప్పవాడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఆయన నామములో దేవుడు నీకు విడుదలనిచ్చునుగాక, ఆయన నామములో మీరు స్వస్థత నొందుదురుగాక, ఆయన నామములో గొప్ప కార్యములను మీరు అనుభవించుదురుగాక, ఆయన నామములో మీ జీవితంలో గొప్ప మేలులు పొందుకొందురుగాక. శ్రమ నొందిన వారిని రక్షించుటకే దేవుడు లేచి ఉన్నాడు. ధైర్యంగా ఉండు. ఈ ఉదయపు వేళ ఈ ఉపదేశము ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకో. ఏమండి, ఆయన ప్రసిద్ధుడు, ఆయన నామము గొప్పది. శ్రమలో ఉన్న వారి దగ్గరికి వచ్చి ఆయన ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వినండి, దేవుని స్తుతించేవారిగా, దేవుని గణపరిచేవారిగా ఉందాం. రండి, మోకరించి ఉదయకాల సమయంలో ప్రభువా, నువ్వెంత గొప్పవాడువో, నీ నామం ఎంత ఉన్నతమైనదో మాతో మాట్లాడుతూ, ఇదిగో 76వ సంకీర్తనలో ఆసాపు ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. నీకు స్తోత్రాలు ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి.